నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో 10వ తరగతి ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకంలోని సంజయ రాయబారం అన్న పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. సంజయ రాయబారం, దీని రచయిత ఉషశ్రీ గారు రాసినటువంటి ఈ పాఠ్యభాగంలో ఏముంది అనే అంశాన్ని తెలుసుకుందాం. ముందుగా చదవండి, ఆలోచించండి, చెప్పండి. యూ షుడ్ రీడ్ అండ్ థింక్ అండ్ టెల్. చదవాలి, ఆలోచించాలి, చెప్పాలి. మహాశయులారా, ద్రుపద మహారాజు సూచన సముచితంగా ఉంది. నీతి కోవిదులు కూడా ఈ మాటల్ని హర్షిస్తారు. ఇటు పాండవులు అటు కౌరవులు ఉభయులు మనకు సమానులే. వారికి వీరికి నష్టం కష్టం కలగని దారి మనం అనుసరించాలి అంటూ శ్రీకృష్ణుడు ద్రుపదుని వైపు తిరిగి ఇలా అన్నాడు. మీరు వయస్సులో జ్ఞానంలో మాకంటే పెద్దలు. ధృతరాష్ట్రుడు కూడా మిమ్ము గౌరవ భావంతో చూస్తాడు. కృప ద్రోణులకు మీతో స్నేహం ఉంది. అందుచేత సముచిత సందేశంతో మీరు దూతను పంపండి. దుర్యోధనుడు మన సూచనానుసారం ధర్మ పథాన నడిచినట్లయితే ప్రజాక్షయం ఉండదు. ఉభయ వంశాల మధ్య సౌహార్దం వెల్లి విరుస్తుంది. ప్రశ్నలు. పై పేరాలోని విషయాన్ని ఎవరికి చెబుతున్నారు? ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ కామర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ విషయం ఎక్కడి వరకు? ఇక్కడి వరకు అంటూ శ్రీకృష్ణుడు ద్రుపదుని వైపు తిరిగి ఇలా అన్నాడు. శ్రీకృష్ణుడు ఎవరికి చెబుతున్నాడు? ఇది ద్రుపదునికి చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు ద్రుపదునికి చెబుతున్నటువంటి విషయం ఇది. ఇది ఏ సందర్భంలోనిది? దీని సందర్భం ఏంటి? ఏ సిచ్యువేషన్లో ఈ విషయాలు మనకి డిస్కస్ చేస్తున్నారు అనేది చెప్పాలి. ఏ సందర్భంలోనిది? వీరు కౌరవులు అలాగే పాండవుల మధ్య యుద్ధం అనేది జరిగే సందర్భంలో వీరు మాట్లాడుకుంటున్న మాటలలాగా మనకి అనిపిస్తుంది. రాయబారం అంటే ఏమిటి? ఇక్కడ రాయబారానికి దూతను పంపమంటున్నారు. రాయబారం అంటే ఏంటి? ఒకరు చెప్పాల్సిన విషయాన్ని మరొకరి దగ్గరికి పంపించడమే రాయబారం. రాయబారానికి వెళ్ళేవారు అంటే సంధి కుదుర్చడానికి, ఇద్దరి మధ్య స్నేహము ఫ్రెండ్షిప్ ని పెంచడానికి వారు అక్కడికి వెళ్తారు. రాయబారానికి వెళ్ళేవారు ఏ విధంగా మాట్లాడాలి? ఏ విధంగా మాట్లాడాలి? చాలా స్నేహంగా మాట్లాడాలి. బాధ పెట్టకుండా అంటే హర్ట్ చేయకుండా మాట్లాడాలి. చాలా మంచిగా మాట్లాడితే ఆ రాయబారం అనేది తప్పకుండా విజయవంతం అవుతుంది, సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పవచ్చు. పాఠ్యాంశ ఉద్దేశం, నేపథ్యం. ఉద్దేశం అంటే వాట్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద లెసన్. నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్. ఈ లెసన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నేపథ్యం. ఈ రెండు ఇందులో ఉంటాయి. ద్యూత క్రీడ, జూదంలో ధర్మరాజు ఓడిపోతాడు. ఒప్పందం ప్రకారం పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళతారు. ఇది పూర్తి చేసిన అనంతరం ముందే అనుకున్నట్లు తమ రాజ్య భాగాన్ని తిరిగి తమకు ఇచ్చివేయాలని ద్రుపదుడి పురోహితుణ్ణి పాండవులు రాయబారానికి పంపారు. ద్రుపద పురోహితుడు హస్తినాపురానికి వెళ్ళి పాండవుల రాజ్య భాగాన్ని వారికిచ్చి ఉభయులు సుఖ శాంతులతో వర్ధిల్లేలా చూడండి అని చెప్పాడు. దీనికి ప్రతిగా పాండవుల వద్దకు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి రాయబారిగా పంపాడు. రాయబారం ఆవశ్యకతను జరిగే తీరును తెలియజెప్పడమే
ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఇక నేపథ్యం ఒకసారి గమనిస్తే, జూదంలో ధర్మరాజు పాండవుల చేతుల్లో ఓడిపోతాడు. ఓడిపోతే ఒక ఒప్పందం ఉంటుంది, వాళ్ళంతా ఒక డీల్ చేసుకుంటారు. మీరు ఓడిపోతే ఒక డీల్ ఏంటి, పాండవులంతా 12 years ఫారెస్ట్ లోకి వెళ్ళాలి, 1 year అజ్ఞాతవాసం ఎవరికి తెలవకుండా గడపాలి. అది పూర్తయితే రాజభాగం వారికి రావాలని. కాబట్టి అది పూర్తవగానే రాజభాగం తమకు ఇచ్చివేయాలని ద్రుపదుడి దగ్గర ఒక పురోహితుడు ఉంటాడు. ఆ పురోహితుడిని పాండవులు రాయబారానికి పంపిస్తారు. ఆ ద్రుపద పురోహితుడు హస్తినాపురం వెళ్తాడు. హస్తినాపురం ప్రస్తుత ఢిల్లీ వెళ్ళి పాండవులకు రావాల్సిన రాజ్యాన్ని వారికి ఇచ్చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు, పాండవులు కౌరవులు హ్యాపీగా ఉంటారు అని చెప్తారు. అప్పుడు ఆ పాండవులు రాయబారం పంపారు. తర్వాత ఈ పాండవుల వద్దకు ధృతరాష్ట్రుడు సంజయుడిని రాయబారిగా పంపిస్తాడు. ముందు పాండవులు కౌరవుల వద్దకు పంపుతారు, తర్వాత ఈ కౌరవులు పాండవుల వద్దకి ఒక రాయబారిని పంపుతారు. అతని పేరే సంజయుడు. ఇది నేపథ్యం, బ్యాక్గ్రాఫ్. మరి ఉద్దేశం ఏంటి అంటే, అసలు రాయబారం అంటే ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎలా జరుగుతుంది రాయబారం, ఇవన్నీ కూడా మనకి ఈ పాఠంలో తెలుసుకుంటాం. అదే ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు, లెసన్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ప్రస్తుత పాఠం ఉషశ్రీ తెలుగులో రాసిన భారతం మొదటి భాగం ఉద్యోగ పర్వంలోని. భారత రామాయణాలను ఇతిహాసాలు, ఎపిక్స్ అంటారు. రామాయణ అండ్ మహాభారత ఎపిక్స్ అంటారు. ఇతిహాసం అంటే, ఎపిక్ అంటే జరిగిన కథ, ఆల్రెడీ జరిగిన కథనే ఇతిహాసం. ప్రస్తుత పాఠం ఇతిహాస కథ అన్న రూపంలో ఉంది. భారతంలోని మహాభారతంలోని సంజయ రాయబార ఘట్టానికి చెందిన కథ ఇది. ఉషశ్రీ తెలుగులో భారతాన్ని రాశాడు. అందులో ఫస్ట్ పార్ట్ ఉద్యోగ పర్వం. ఉద్యోగ పర్వంలో ఈ కథ అనేది ఉంటుంది. విద్యార్థులకు సూచనలు. పాఠంలోని చిత్రాన్ని చూడాలి. యు షుడ్ సీ ద పిక్చర్. పాఠంలోని విషయాన్ని ఊహించాలి. యు షుడ్ థింక్, గెస్ ద స్టోరీ ఆఫ్ ద లెసన్. పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీతను గీయండి, వాటి అర్థాలు పద విజ్ఞానం పట్టికలో లేదా నిఘంటువులో చూసి తెలుసుకోవాలి. పద విజ్ఞానం అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ మీనింగ్స్ ఉంటాయి, అక్కడ చూడాలి. అక్కడ దొరకకపోతే యు షుడ్ సీ ద నిఘంటువు, డిక్షనరీ చూసి తెలుసుకోవాలి. ముందుగా రచయిత పరిచయం చూద్దాం. రచయిత ఉషశ్రీ. ఆధునిక కాలంలో భారతాన్ని రచించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వారిలో ఉషశ్రీ ప్రత్యేక కోవకు చెందినవాడు. కథ చెప్పటంలో ఆయన బాణీయే వేరు. ఈయన రచించిన భారతం ఆకాశవాణిలో ధారావాహికంగా ప్రసారమై అశేష పాఠకుల ఆదరణను చూరగొన్నది. ఈయన పూర్తి పేరు పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో జన్మించాడు. రామాయణ, భారత, భాగవతాలను వచనంలో రచించాడు, ప్రవచనాలు చేశాడు. ఉషశ్రీ గారు పూర్తి పేరు పురాణ పండ, ఫుల్ నేమ్ పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన ఊరు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు. భారతాన్ని ఇట్లా తెలుగులో చాలా మంది రాశారు. వారిలో ఉషశ్రీ ప్రత్యేకమైన కోవ. అందరూ రాసింది ఒక ఎత్తు అయితే ఇతను రాసింది ఒక ఎత్తు. ఇతను కథ ఎంత బాగా చెబుతాడో తెలుసా? అతని బాణీయే వేరు. అతని చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇతని భారతము ఆకాశవాణి ధారావాహికంగా వచ్చింది. అంటే అప్పట్లో రేడియో ఉండేది కదా, రేడియోలో ఒక సీరియల్ లాగా చాలా రోజులు ప్రసారమైంది. అందరికీ బాగా నచ్చింది కూడా. ఇతను ఒట్టి భారతమే కాదు, భాగవతాన్ని కూడా వచనంలో రాశాడు,
రామాయణాన్ని కూడా వచనంలో రాశాడు, ప్రవచనాలు కూడా చేశాడు. చాగంటి ప్రవచనాలు వింటుంటారు కదా, అలాగే వీరు కూడా ఈ రామాయణ భారత భాగవతాల నుంచి ప్రవచనాలు కూడా వీరు చేశారు. ఇతను 1928లో పుట్టి 1990లో మరణించడం జరిగింది. 1928, 1990 ఇతని యొక్క కాలం. ఇక పాఠంలో ఉన్న చిత్రాన్ని గమనిద్దాం. చిత్రంలో మనకి చూడండి, ఇక్కడ గాంధారి కనిపిస్తుంది, ధృతరాష్ట్రుడు కనిపిస్తున్నాడు, అలాగే ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి, ఇతనే సంజయుడు అయి ఉండొచ్చు, అతనికితో మాట్లాడుతున్నటువంటి సన్నివేశం మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఆ ధృతరాష్ట్రుడు ఏం చెబుతున్నాడు సంజయుడికి అనే విషయాలు మనం పాఠంలో తెలుసుకుంటాం. అసలు రాయబారం అంటే ఏంటి, రాయబారం ఎలా ఉండాలి, ఎందుకు రాయబారాలు చేస్తారు, ఈ విషయాలన్నీ మనం పాఠంలో అర్థం చేసుకుంటాం. సంజయ, పాండవులు ఉపప్లావ్యం చేరినట్లు తెలిసింది. నువ్వు రేపు బయలుదేరి వెళ్ళి వారి క్షేమ సమాచారాలు తెలుసుకురావాలి. అక్కడకు వెళ్ళగానే ధర్మరాజును దర్శించాలి. ఆదర వచనాలతో వారి యోగక్షేమాలు నేను అడిగినట్లు చెప్పాలి. ఇక్కడ మనం నేపథ్యంలో తెలుసుకున్నాం. నేపథ్యం ఏమిటి అంటే, ధర్మరాజు ఓడిపోవడం, వారు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయడం, పూర్తయితే మాకు రాజ్యం ఇవ్వాలని ఒక రాయబారిని పంపడం. ఆ రాయబారానికి ప్రతిగా మరొక రాయబారం కౌరవులులో ఉన్న ధృతరాష్ట్రుడు సంజయుడిని పంపిస్తాడు. ధృతరాష్ట్రుడు సంజయుడిని రాయబారిగా పంపే సమయంలో ఈ పాఠం మొదలవుతుంది. బ్యాక్గ్రాఫ్ అది. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడికి చెబుతున్నాడు, ఓ సంజయ, పాండవులు ఉపప్లావ్యం చేరారు. ఇది ఒక ప్రాంతం, వన్ ప్లేస్. పాండవులు ఉపప్లావ్యానికి చేరారట. నువ్వు రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. యు గో టు ఉపప్లావ్యం అనే విలేజ్. వెళ్ళి వారి క్షేమ సమాచారాలు తెలుసుకురావాలి. ఎట్లున్నారు, బాగున్నారా అనే విషయాలు తెలుసుకొని రా. ముందు నువ్వు వెళ్ళగానే ధర్మరాజును దర్శించాలి. ఫస్ట్ యు మీట్ ధర్మరాజు, బికాజ్ ఈజ్ అ హెడ్, పాండవుల్లో పెద్ద కాబట్టి ధర్మరాజును దర్శించి ఆదర వచనాలు, మంచి మాటలు మాట్లాడాలి. యు షుడ్ టాక్ పొలైట్లీ. యోగక్షేమాలు నేను అడిగినట్లు చెప్పాలి. మీరు ఎలా ఉన్నారో ధృతరాష్ట్రుడు తెలుసుకొని రమ్మన్నాడని చెప్పాలి. నాయనా, క్లేశాలన్నీ సహించి క్షేమంగా ఉన్నట్టు తెలిసి సంతోషించాను. మేము కూడా క్షేమంగా ఉన్నాం. ఏం చెప్పాలి? ఓ ధర్మరాజా, క్లేశాలన్నీ, కష్టాలన్నీ భరించావు, క్షేమంగా ఉన్నావు అని నాకు తెలిసింది, కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. మేము కూడా క్షేమంగా ఉన్నాం అని నువ్వు ధర్మరాజుకి చెప్పు. సాధు స్వభావులు, పరోపకార పరాయణులు అయిన మీకు రాకూడని కష్టాలు వచ్చాయి అని చెప్పు. ఇంకా సాధు స్వభావులు, చాలా సాధు గుణం ఉంది మీకు. పరోపకార పరాయణులు, ఇతరులకి సహాయం చేస్తారు. యు ఆర్ వెరీ వెరీ పీస్ అండ్ పరోపకారం, యు హెల్ప్ టు అదర్స్. అలాంటి మీకు సో మెనీ ప్రాబ్లమ్స్, ఎన్నో కష్టాలు వచ్చాయి అని నువ్వు నేను చెప్పినట్టు చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుడితో అంటున్నాడు. మరొక్క మాట, సంజయ, ఇంత జరిగినా వారికి మన మీద క్రోధం లేదు, ఎన్నడూ మోసం చేసి ఎరుగరు. ఓ సంజయ, మనం ఇంత కష్టపెట్టాం వాళ్ళని, ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాం వాళ్ళకి. 12 years ఫారెస్ట్లో ఉన్నారు, 1 year అజ్ఞాతంలో ఉన్నారు. అయినా సరే వాళ్ళకు మన మీద క్రోధం, కోపం లేదు. అలాగే మనల్ని ఎప్పుడు మోసం కూడా చేయలేదు. అరణ్యవాసం చేయకపోయినా చేసినట్టుగా నటించడము లేదా ఇలాంటివి ఏం చేయలేదు. వాళ్ళు మోసమే చేయలేదు, న్యాయంగా అరణ్యవాసం చేసి వచ్చారు. సాహస పరాక్రమాలు ప్రదర్శించి సంపదలు సాధించారు. అవన్నీ గౌరవ భావంతో నా ఆధీనంలో ఉంచారు. ధర్మ విరుద్ధంగా ఏనాడు వారు ప్రవర్తించలేదు. శీతోష్ణాలను, ఆకలి దప్పులను లక్ష్యం చెయ్యకుండా నిద్రను,
అలసత్వాన్ని దూరంగా ఉంచి విచక్షణాపరులై ధర్మ కర్మలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేశారు? చాలా సాహసాలు, చాలా బ్రేవ్ పరాక్రమాలు ప్రదర్శించి సంపదలు సాధించారు. అంటే వారు రాజ్యాలను కూడా కొన్ని సంపాదించి పెట్టారు. అవన్నీ మళ్ళీ ఎవరికి? ధృతరాష్ట్రుడికే ఇచ్చారు. మీరే చూసుకోండి మా సంపద. ధర్మ విరుద్ధంగా వాళ్ళు ఎప్పుడు ధర్మగానికి కట్టుబడే ఉన్నారు. అధర్మంగా ఎప్పుడు వాళ్ళు ప్రవర్తించలేదు. శీతోష్ణాలు, శీత చలి, కోల్డ్, ఉష్ణము వేడి హాట్, అలాగే ఆకలి, దప్పిక దాహము, ఇవన్నీ వాళ్ళు లెక్క పెట్టలే. నిద్ర కూడా సరిగా లేకుండా వారు చాలా ధర్మంగానే నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతకాలం ప్రవాసంలో ఉన్న ఈనాడు వారి మిత్రులందరూ వారి దగ్గరికే చేరారు. అంటే స్నేహబంధాన్ని వారు ఎలా రక్షించుకుంటూ వస్తున్నారో గ్రహించు. స్వాగత సమ్మానాలు అందుకోవడానికి అర్హులు వారు. అయినా మన కర్ణ సుయోధనాది మందబుద్ధులు వారిని అవమానాల పాలు చేశారు. ఇంతకాలం వారు సంవత్సర కాలము ఎలా ఉన్నారు? ప్రవాసంలో ఉన్నారు. ఎవరికి తెలవకుండా అజ్ఞాతంలో ఉన్నారు. అయినా సరే అజ్ఞాతం అయిపోగానే వారి మిత్రులంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అంటే అర్థం ఏంటి? వారు స్నేహితుడికి ఎంత బాగా గౌరవం ఇచ్చారు, స్నేహితుడిని ఎంత బాగా చూసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వారికి స్వాగతము మన రాజ్యానికి చెప్పడం, సమ్మానాలు చేయడం అన్ని వాళ్ళకి అర్హులే. వాళ్ళంతా అవన్నీ చేయొచ్చు వాళ్ళకి. అయినా సరే మన కర్ణుడు, సుయోధనుడు అనే తెలివి తక్కువ వారు, మందబుద్ధులు, ఈడియట్స్, వాళ్ళని చాలా అవమానించారు, చాలా హర్ట్ చేశారు వాళ్ళని. అయినా నా దుర్యోధనుని బుద్ధి రాగద్వేషాలకు లొంగి కాలవశమై మూర్ఖంగా నడుస్తున్నది. ప్రస్తుతం నా కొడుకు దుర్యోధనుడు, మై సన్, వాడు ఏం చెప్తే అదే నడుస్తుంది. వాడి బుద్ధి సరిగ్గా లేదు. వాడు మూర్ఖంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఈడియట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. వీడు సుఖంగా సర్వభోగాలు అనుభవిస్తూ వారి సంపదలను కూడా హరించాలనుకుంటున్నాడు. అదేదో ఘనకార్యం అని వాడి ఊహ. సుయోధన విను, నా కొడుకున్నాడు కదా దుర్యోధనుడు, వాడు చాలా సుఖంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, వెరీ హ్యాపీగా ఉంటున్నాడు. మరి అలా ఉన్నవాడు ఉండొచ్చు కదా. వాడు ఏమనుకుంటున్నాడో తెలుసా? వాళ్ళ సంపద కూడా, వారి రాజ్యం కూడా వీడికే కావాలనుకుంటున్నాడు. అదేదో గొప్ప పని చేస్తున్నానని విర్రవీగుతున్నాడు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. కానీ అది తప్పు అని వాడికి అర్థం అవ్వట్లేదయ్యా. అక్కడ చూస్తే భీమార్జున, నకుల, సహదేవులతో కృష్ణుడు సాత్యకి ధర్మజుని మాట మీద నడుస్తారు. ఇక అక్కడ భీమార్జునుడు, నకుల సహదేవులు, అర్జునుడు, ధర్మరాజు, వీళ్ళందరూ కృష్ణుడు వీళ్ళు ఏమి చెబితే అదే వాళ్ళు వింటూ ఉంటారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం నడుస్తారు. ధర్మరాజు ఏం చెప్పినా కూడా వాళ్ళు పాటిస్తారు. కానీ ఇక్కడ నా కొడుకు నేనేం చెప్తే అది పాటించట్లేదు. గాంధీవం ధరించి కదిలితే ప్రపంచాన్ని జయించగలడు సవ్యసాచి. మేఘ గర్జనల ధనుష్టంకారం చేసి మిడతల దండుల బాణాలు వదిలే ఆ వీరుని ముందు నిలువగలవారెవరు? అలానే జగత్రయాన్ని నడపగలవాడు వాసుదేవుడు. వారిద్దరూ అటు ఉన్నారు. ఇక గాంధీవం, ఆ ధనస్సు పట్టుకుంటే ప్రపంచమే అతనికి దాసోహం అంటుంది. అర్జునుడు ప్రపంచాన్నే జయిస్తాడు, అంత గొప్ప శక్తిమంతుడు. ఇక అతను బాణాలు ఎలా వదులుతాడంటే, మేఘ గర్జనల ఆ బాణాలు వదులుతూ ఉంటే మిడతల దండుల ఎవరొచ్చినా సరే ఆ మంటలో కాలిపోవాల్సిందే. అంత గొప్ప వీరుడు అర్జునుడు. అలాగే ఆ వాసుదేవుడు, ఆ శ్రీకృష్ణుడు వాళ్ళ పక్కున్నాడు. ప్రపంచాన్ని నడిపించేవాడు వాసుదేవుడు. వాళ్ళిద్దరూ అక్కడ ఉండగా ఉద్దండ గదాదండం ధరించి నిలబడే భీముని ముందెవడాగగలడు? యుద్ధం జరిగితే వాడొక్కడే నా కొడుకులందరినీ నేలకూలుస్తాడు. అటువంటి వారితో
వైరం పెంచుకున్నాడు వీడు. ఇంకా ఏమంటున్నాడు ఆ ధృతరాష్ట్రుడు, గద పట్టుకుని నిలబడితే ఆ భీముడి ముందు ఎవ్వరు నిలబడలేడు. భీముడు ఎంత శక్తిమంతుడు. యుద్ధం జరిగిందంటే నా కొడుకులందరినీ ఆ వాడొక్కడే చంపేస్తాడు కదయ్యా. అలాంటి వాడితో శత్రుత్వం ఎవడైనా పెట్టుకుంటాడా? నా దుర్యోధనుడు తెలివి తక్కువ వాడు, ఈడియట్ వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటున్నాడు. వాడికి అర్థం అవ్వట్లేదు. నకుల సహదేవులిద్దరూ అర్జునుని శిక్షణలో ఆరితేరారు. శత్రు సంహారం సాగించగల యోధులు. మరి నకుల సహదేవులేమి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళను అర్జునుడే ట్రైన్ చేశాడు. శత్రువులందరినీ చంపగలుగుతారు వాళ్ళిద్దరూ కూడా. అంత గొప్ప శక్తిమంతులు. అర్జునుడు వారికి ట్రైన్ చేశాడు. మన సేనలో యోధులు లేకపోలేదు, సంఖ్యాబలం కూడా మనదే ఎక్కువ. కానీ వారి ముందు మన వారు ఆగరు. మందబుద్ధి నా దుర్యోధనుడు వారితో పోరాడటానికి సిద్ధపడుతున్నాడు. కృష్ణార్జునుడు ఏకరథారూఢులై వస్తే ఇంకా చెప్పవలసినదేమున్నది. అలా అని చెప్పి కౌరవులలో యోధులు లేరు అని నేను చెప్పట్లేదు. కౌరవులు పవర్ఫుల్ కాదని నేను చెప్పట్లేదు. అలాగే సంఖ్యాబలం, మోర్ ఆర్మీ మన దగ్గరే ఉంది. అయినా సరే మన వాళ్ళు ఎంతమంది ఉన్నా వారి ముందు మనం నిలవలేం. మందబుద్ధి ఈడియట్ అయినటువంటి దుర్యోధనుడు వారితో పోరాటం చేస్తాడట. వారితో వారు పెట్టుకుంటున్నాడు. కృష్ణుడు అర్జునుడు ఒక రథం మీద ఎక్కి యుద్ధ రంగంలోకి వస్తే ఇంకా చెప్పేదేముంటుంది? అసలు వారి ముందు ఎవరైనా నిలుస్తారా? అసాధ్యం. ధర్మరాజు అజాతశత్రువు, ధర్మపరాయణుడు, లజ్జా వినయాలంకార భూషితుడు. కనుకనే జూదంలో మోసం జరిపి మనం పరాభవించిన నియమానికి కట్టుబడి వీరిని విడిచిపెట్టాడు. ఇంకా ఏమంటున్నాడు? ధర్మరాజు ఎలాంటి వాడో తెలుసా? అజాతశత్రువు, శత్రువే లేనివాడు. ధర్మపరాయణుడు, ధర్మంగా ఉంటాడు. లజ్జా వినయాలంకార భూషితుడు, ఎంత వినయము, సిగ్గు, వినయాలు కలిగినటువంటి వాడు. అందుకే జూదంలో మోసం జరిగిందని తెలుసు. ఆ మోసం వల్లనే ఓడిపోయాడు. నిజంగా అయితే ఓడిపోయేవాడు కాదు. అయినా సరే ఓడిపోయాడు. ఎలాగైనా మోసమో ఏదో కానీ ఓడిపోయాడు. అందుకే ఓడిపోయానని చెప్పి అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశాడు. అందుచేత నువ్వు ఉపప్లావ్యం వెళ్ళి వారి కుశలం అడిగి నేను శాంతినే కోరుతున్నాను అని గట్టిగా చెప్పు. ఓ సంజయ, ఇవన్నీ నువ్వు విన్నావు కదా, అందుకే నువ్వు ఇప్పుడు ఉపప్లావ్యం అనే విలేజ్కి వెళ్ళు. వాళ్ళ కుశలం అడుగు, ఎలా ఉన్నారు, యు ఆర్ ఫైన్ ఆర్ నాట్ తెలుసుకో. నేను పీస్నే కోరుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ వార్, ఐ వాంట్ పీస్ అని గట్టిగా చెప్పు. ఎవరికి? ఆ ధర్మరాజుకి. అక్కడి వారందరినీ పేరు పేరున నేను అడిగినట్లు చెప్పు. భరత వంశ శ్రేయస్సు ప్రధానంగా అక్కడ మాట్లాడవలసిన మాటలు నీకు నేను చెప్పనవసరం లేదు. ఏ దశలోనూ క్రోధాన్ని దరిజేరనివ్వకు అని సాగనంపాడు. ఇంకా ఆ సంజయుడికి చెబుతున్నాడు, ధర్మరాజును ఒక్కనే కాదు, మరి అక్కడున్న అందరినీ పేరు పేరున నేను అడిగానని చెప్పు. ఆ భరత వంశము బాగుండాలనే నేను కోరుకుంటున్నా. నువ్వు ఎలా మాట్లాడాలో నేను చెప్పనవసరం లేదు, నీకు అన్నీ తెలుసు. ఎక్కడైనా సరే నువ్వు కోప్పడకు. వాళ్ళు ఏం మాట్లాడినా సరే కొంచెం కూడా కోపం తెచ్చుకోవద్దు అని ఆ సంజయుడిని అక్కడి నుంచి పంపించాడు ఆ ధృతరాష్ట్రుడు. సంజయుడు పాండవుల దగ్గరకు వచ్చాడు. ముందుగా ధర్మరాజును దర్శించి నమస్కరించి, ధర్మనందన, మీ అందరినీ పేరు పేరున కుశలం అడగమని ఆజ్ఞాపించాడు. అనగా ధర్మరాజు సంజయుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటే ఉపప్లావ్యం అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ముందుగా ఆ ధృతరాష్ట్రుడు చెప్పినట్టు ధర్మరాజునే దర్శించాడు. ఈ మెట్ ధర్మరాజు యుధిష్ఠిర. వెళ్ళి అన్నాడు, ఓ ధర్మనందన, ఓ ధర్మరాజా, ఆ ధృతరాష్ట్రుడు మీ అందరినీ పేరు పేరున బాగున్నారా అని అడగమన్నాడు
అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, సంజయ, నీ రాక మాకెంతో సంతోషం కలిగిస్తున్నది. నిన్ను చూస్తే మాకు ధృతరాష్ట్ర మహారాజును చూచినంత తృప్తిగా ఉంది. ధర్మాధర్మ కోవిదుడు మా పితామహుడు భీష్ముల వారు క్షేమమా? ఆయనకు మా యందు ఆదరభావం తగ్గలేదు కదా? ధృతరాష్ట్ర నందనులందరూ సుఖంగా ఉన్నారా? తన మంత్రాంగంతో దుర్యోధనుని నడిపించే కర్ణుడు కుశలంగా ఉన్నాడు కదా? మా కుటుంబ వృద్ధ నారీజనం వారి పరివారం క్షేమంగా ఉన్నారా? దుర్యోధనుడు తన మంత్రుల పరిజనుల రక్షణ పోషణల విషయమై శ్రద్ధ వహిస్తున్నాడా? మా గురువులు కృప, ద్రోణులు, ఆచార్య నందనుడు, అశ్వత్థామ మా యందు అభిమానంతో ఉన్నారా? దేశంలో చోరభీతి, శత్రుభయం కలిగినప్పుడు వారు నకుల సహదేవులను స్మరిస్తున్నారా? ఇక ధర్మరాజు సంజయుడితో అంటున్నాడు, ఆహాహా సంజయ, మీరు రావడం నాకెంతో సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్ను చూస్తే ఆ ధృతరాష్ట్ర మహారాజును చూసినంత తృప్తిగా ఉంది. ధర్మాధర్మ కోవిదుడు, ధర్మము అధర్మము తెలిసిన పండితుడైన మా పితామహుడు భీష్మాచార్యుల వారు, మా తాత భీష్ముడు బాగున్నాడా? ఈజ్ ఫైన్. భీష్మాచార్య ఈజ్ ఫైన్. అతనికి మా మీద ప్రేమ తగ్గలే కదా? ధృతరాష్ట్ర నందనులందరూ, ఆ ధృతరాష్ట్రుడి పుత్రుడు 100 మంది ఉన్నారు కదా, వాళ్ళంతా బాగున్నారా? ఆల్ 100 సన్స్ ఈజ్ ఫైన్. తన మంత్రాంగంలో మంత్రులందరిలో, అంటే అక్కడున్న సభను నడిపించే దుర్యోధనుడు, ఆ దుర్యోధనుడిని నడిపించే కర్ణుడు ఉన్నాడు కదా, ఆయన ఫ్రెండ్, దుర్యోధనాస్ క్లోజ్ ఫ్రెండ్ కర్ణ ఈజ్ ఫైన్, బాగున్నాడా? అలాగే మా కుటుంబ వృద్ధ నారీజనం, మా కుటుంబంలో ఉండే పెద్దలందరూ, వృద్ధులందరూ బాగున్నారా? పరివారం, వారి కుటుంబం అంతా బాగుందా? దుర్యోధనుడు తన మంత్రుల పరిజనుల, అంటే తన ప్రజల, తన మంత్రుల రక్షణ పోషణ చూసుకుంటుండా? బాగా ప్రజలందరినీ బాగా పాలిస్తున్నాడు. మా గురువులు కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, మా ఆచార్యుడైనటువంటి అశ్వత్థామ, అంటే ఆచార్య నందనుడు, అతని కొడుకు అశ్వత్థామ మా మీద ప్రేమతో ఉన్నారు. వాళ్ళంతా దేశంలో చోరభీతి, దొంగల భయం, శత్రు భయం కలిగినప్పుడు వారు నకుల సహదేవుల్ని గుర్తు చేసుకుంటున్నారా? వారు లేకుండా చేసేవారు కదా నకుల సహదేవులు, వారంతా గుర్తు చేసుకుంటున్నారా? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఘోషయాత్ర సమయంలో వారికి జరిగిన పరాభవం నుంచి మా భీమార్జునులు రక్షించిన విషయం మరువలేదు కదా? సంజయ, మంచి మాటలతో దుర్యోధనాదుడు దారికి రాకపోతే మరొక మార్గాన మేము మా రాజ్యం మేము సాధించుకోగలం అన్నాడు ధర్మరాజు. ఘోషయాత్ర జరిగినప్పుడు వారికి పరాభవం జరిగింది. అప్పుడు భీముడు అర్జునుడే వాళ్ళని రక్షించాడు. ఆ విషయం మర్చిపోయారా వాళ్ళు? గుర్తుంది కదా వాళ్ళకి. ఓ సంజయ, మేము మంచి మాటలతో అడుగుతున్నాం దుర్యోధనుణ్ణి, అతను దారికి వచ్చి మా రాజ్యం మాకిస్తే సరే, ఇవ్వలేదనుకో మాకు రాజ్యం ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు, మరో మార్గం కూడా మాకు తెలుసు అన్నాడు ధర్మరాజు. దానికి సంజయుడు, ధర్మనందన, నీ నోట అసత్యం రాదు, అన్ని వాస్తవాలే పలికావు. అక్కడ వారందరూ కుశలమే. ఇంతవరకు మీ విషయంలో వారు అన్యాయంగా ద్రోహ బుద్ధితో ఉన్నారు. మీరు అందుకు భిన్నంగా వారి పట్ల సద్భావంతో నడుస్తున్నారు. మీ వంటి మంచివారిని హింసించిన ధృతరాష్ట్రుణ్ణి లోకం నిందిస్తూనే ఉంది. అప్పుడు సంజయుడు పలుకుతున్నాడు, ఆహాహా ధర్మరాజా, నువ్వు అన్నీ సత్యాలే, నువ్వు అసత్యం పలకవు, అన్ని సత్యాలే పలికావు. యు టోల్డ్ ఆల్ ట్రూత్స్ ఓన్లీ. అందరూ బాగున్నారు, ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. వారు నీ గురించి చాలా అన్యాయంగా మాట్లాడుకుంటున్నారు, అన్నీ కూడా తప్పులు, అంటే వాళ్ళంతా కూడా చెడే మాట్లాడుకుంటున్నారు, అంత నెగిటివ్ మాట్లాడుతున్నారు నీ గురించి. కానీ యు టోల్డ్ ఆల్ పాజిటివ్ ఓన్లీ అబౌట్ కౌరవాస్. ఎంత మంచి అభిప్రాయంతో ఉన్నావయ్యా నువ్వు. నీలాంటి మంచివాడిని హింసిస్తున్నారని ఆ ధృతరాష్ట్రుడిని లోకమంతా తిడుతూనే ఉంది. ఆ ధృతరాష్ట్రుడి వల్లే ఇదంతా జరిగిందని అతన్ని తిడుతూ ఉన్నారు.
విశేషం ఏమిటంటే తనకు తానే ఆయన తన కొడుకులకు దుష్టబుద్ధులు బోధించడం లేదు. లేకపోగా వారి చెడు తలుపులు విని విచారిస్తున్నాడు. మన భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఇంతవరకు ఎవరూ ఎరిగిన వారు లేరు. నీ వంటి సత్పురుషుడు క్లేశాల పాలబడతాడని ఎవరు ఊహించారు? ఇంకా మరో విశేషం ఏంటో తెలుసా? అట్లా అని చెప్పి ధృతరాష్ట్రుడు కొడుకులకి చెడు నేర్పిస్తున్నాడు అనుకుంటున్నావేమో. లేదు 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 లేదు. వాళ్ళు చెడు ఆలోచిస్తూ ఉంటే చాలా బాధపడుతున్నాడు. అయ్యో నా కొడుకు ఇలా అయిపోయాడేంటి అని బాధపడుతున్నాడు. భవిష్యత్ ఎట్లుంటుందో తెలిసిన వాళ్ళెవరూ లేరు. నీలాంటి మంచివాడు బాధపడుతూ ఉంటారని ఎవరనుకున్నారు? మీరు ఇలా అడవిలోకి పోతారని, అజ్ఞాతంలో ఉంటారని, రాజ్యం కోసం ఇలా అడగాల్సి వస్తుందని ఎవరైనా ఊహించారా? లేదే. మీరందరూ ఇంద్ర సమ పరాక్రములు అయినా స్వార్థ చింతతో స్వధర్మం విడిచిపెడుతున్నారు. కురు పాండవ శిబిరాలలో దేశ దేశాల యోధ వీరులున్నారు. వీరందరూ సుఖంగా ఉండే మార్గం మీరు చెప్పాలి. ఇంకా పాండవుల్ని ఏమంటున్నాడు? మీరంతా ఇంద్ర సమ పరాక్రములు. ఆ ఇంద్రుడంత గొప్ప పరాక్రమం కలిగిన వారు. ఇంద్రుడు ఎంత పవర్ఫుల్, మీరంత పవర్ఫుల్. అయినా కొన్నిసార్లు స్వార్థంతో మీరేం చేయాలో మర్చిపోతున్నారు. కౌరవుల్లో పాండవుల్లో గొప్ప యోధులు ఉన్నారు, గొప్ప పవర్ఫుల్ మ్యాన్స్ ఉన్నారు. అందరూ సుఖంగా ఉండాలి అంటే నేను ఒక మార్గం మీరు కనిపెట్టాలి. అందరూ సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి మీరే చెప్పాలి అని సంజయుడు పాండవులని అడిగాడు. మీ మిత్రుడు ఆప్తుడు వింటూ ఉండగా మా మహారాజు చెప్పిన మాటను వినిపిస్తాను అంటూ సంజయుడు, మా మహారాజు ఏం చెప్పాడో మీకు చెప్తా విను అన్నట్టుగా సంజయుడు చెబుతున్నాడు. అప్పుడు దానికి ధర్మరాజు, సంజయ, అందరూ ఇక్కడే ఉన్నారు, వాసుదేవుడు కూడా ఉన్నారు, వినిపించు మీ ప్రభువు సందేశం. మహనీయులారా, మా మహారాజు శాంతినే కోరుతున్నాడు. మీరు సరళ స్వభావులు, ధర్మ సంపన్నులు, దయార్ద్ర హృదయులు, ఔదార్యం, లజ్జ మీ భూషణాలు. క్రూరత్వాన్ని దరిజేరనివ్వరు. ఏనాడు మీరు చెడు కార్యాలు చేయలేదు. ఇక ధర్మరాజు అన్నాడు, ఓ సంజయ చెప్పయ్యా, అందరం ఇక్కడే ఉన్నాం. ఆ వాసుదేవుడు ఉన్నాడు, ఆ శ్రీకృష్ణుడు, పాండవులందరం ఇక్కడే ఉన్నాం. చెప్పు మీ మహారాజు ఆ ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు? అప్పుడు సంజయుడు చెబుతున్నాడు, మా మహారాజు శాంతినే కోరుతున్నాడు, పీస్ కావాలనుకుంటున్నాడు. మీరు చాలా మంచి గుణం కలిగిన వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు, దయ కలిగిన వాళ్ళు, ఎంతో ఔదార్యం కలిగిన వారు. మీకు ఇవన్నీ కూడా భూషణాలుగా ఉన్నాయి. మీకు కోపం అసలు రాదు, చెడు పనులు అసలు చెయ్యరు. పాపానికి అవకాశం కలిగించి నరకానికి బాటలు వేస్తూ సర్వనాశనానికి దారి తీసే యుద్ధాన్ని ప్రాజ్ఞుడెవరూ కోరడు. సజ్జనులుగా కీర్తి పొందిన మీరు యుద్ధానికి సముఖంగా ఉంటారని నేను అనుకోను. దేవేంద్రుడు వచ్చినా మిమ్ము ఎదిరించి నిలబడలేడు. ఇంత మంచివారైన మీరు పాపము, నరకానికి వెళ్ళే పనులు చెయ్యరని నాకు తెలుసు. మరి యుద్ధం చేస్తే ఇవే కదా కలుగుతాయి. కాబట్టి తెలిసిన వారు, తెలివైన వారెవరు యుద్ధాన్ని కోరుకోరు. మీరు ఇంత మంచివారనే పేరుంది కదా, మీరు యుద్ధం చేస్తారని నేను అనుకోవట్లేదు. మీరు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరనే నేను అనుకుంటున్నాను. అలా అని చెప్పి మీరు యుద్ధం చేయలేరని కాదు. ఆ దేవేంద్రుడు వచ్చినా మిమ్మల్ని ఎదిరించలేరు. ఆ ఇంద్రుడు వచ్చినా మీరు ఓడిపోయే ప్రసక్తే లేదు. దుర్యోధనుని దగ్గర అపారమైన సైన్యం ఉంది. వారిని జయించడం సామాన్యం కాదు. జయాపజయాలను ఎవరు ముందుగా నిర్ణయించలేరు. వయోవృద్ధులు ద్రుపదుల వారు, లోకజ్ఞుడు వాసుదేవుడు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వారు ఉభయులు నిశితంగా ఆలోచించి ఈ ఉభయ వంశాల శ్రేయస్సుకు తగిన రీతిలో వీరిని నడుపుతారని నమ్ముతాను. ఆ వయోవృద్ధులైన ద్రుపదులు, అన్ని తెలిసిన వాసుదేవుడు ఇక్కడ ఉన్నాడు. వారిద్దరూ ఆలోచించి కౌరవులు పాండవులు ఇద్దరూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో వారు చెబుతారని నేను అనుకుంటున్నాను. మా ప్రభువుతో పాటు
మీ పితామహుడు కూడా శాంతినే కోరుతున్నాడు. ధర్మనందన, అదే మీకు కళ్యాణప్రదమని భావిస్తున్నాను అన్నాడు. సంజయ, ఇక మా ధృతరాష్ట్రుడు, మీ పితామహుడైన భీష్మాచార్యుడు శాంతినే కోరుతున్నారు. ఓ ధర్మరాజా, మీకు ఏది శుభం అనుకుంటే అదే మీకు, అంటే యుద్ధం చెయ్యకుండా శాంతిగా ఉండడమే మీకు కళ్యాణప్రదం, శుభకరము అని నేను అనుకుంటున్నాను అన్నాడు సంజయుడు. దానికి ధర్మరాజు, సంజయ, నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మేము యుద్ధానికి సుముఖంగా ఉన్నామనే అభిప్రాయం నీకెందుకు కలిగిందో తెలియదు. నీ మనస్సులో యుద్ధభీతి ఎలా ప్రవేశించింది? సర్వనాశనానికి దారితీసే సంగ్రామం కంటే నిఖిల జన కళ్యాణ హేతువైన శాంతియే శ్రేయస్కరం. యుద్ధం చెయ్యకుండా మా పని నెరవేరుతుందంటే అంతకంటే కావలసింది లేదు. శ్రమ పడకుండా ఫలం దక్కుతుందని తోస్తే నడ్డి వంచి అవస్థపడేవాడెవడు? ధర్మబద్ధంగా ప్రజా శ్రేయస్కరంగా ఉండే కార్యాలే మేము చేస్తాం. సుఖభోగాలు లభించినా అవి ధర్మంగా వస్తేనే స్వీకరిస్తాం. ఓ సంజయ అని ధర్మరాజు చెబుతున్నాడు. అయ్యో, మీరు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయి. అసలు మీరు యుద్ధము, సుముఖము ఇవన్నీ ఎందుకు వచ్చాయి మాటలు? మేము యుద్ధం చేస్తామని ఎలా అనుకుంటున్నారు మీరు? అసలు యుద్ధం చేస్తారనే మీ ఆలోచన ఎందుకు వచ్చింది? సర్వనాశనం అయ్యే ఈ యుద్ధము జగత్తుకు శాంతియే కదా శ్రేయస్కరం. యుద్ధం శ్రేయస్కరమా? కాదు. లోకమంతా నాశనమైపోతుంది యుద్ధం వల్ల. యుద్ధం లేకపోవడం, శాంతిగా ఉండడమే మంచిది. మేము అదే కోరుకుంటున్నాం. యుద్ధం చెయ్యకుండానే మాకు పని జరుగుతుందంటే మాకు అంతకంటే అదృష్టం ఏంటి? కష్టపడకుండానే ఫలం దక్కుతుందంటే ఎవడు కష్టపడతాడయ్యా? మాకు కష్టపడే అంత అవసరం లేదు. మాకు రావాల్సింది వస్తే మేము యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు అన్నాడు ధర్మరాజు. ధర్మబద్ధంగా ప్రజలకు మేలు కలిగేలా ఉండే పనులే కదా మేము చేస్తాం. యుద్ధం చేస్తే ప్రజలకు మేలా? కాదు. కాబట్టి మేము ధర్మంగానే ప్రజలకు మేలు కలిగేలాగానే చేస్తాం. సుఖ భోగాలు లభించినా, ఎన్ని సుఖాలు వచ్చినా, ఎంత రాజ్యం వచ్చినా, ఎంత సంపద వచ్చినా మేము అవి ధర్మంగా వస్తేనే స్వీకరిస్తాం. అధర్మంగా ఏది వచ్చినా మాకు అవసరమే లేదు అని ధర్మరాజు తెలియజేశాడు. ఇంద్రియ వాంఛలు తీరడానికి శ్రమించే వారికి దుఃఖమే ప్రాప్తిస్తుంది. విషయ సుఖాల ఆలోచనతోనే విచారం ఆరంభమవుతుంది. అది లేని వాడికి ఏ బాధ లేదు. నెయ్యి పడే కొద్దీ అగ్ని ప్రజ్వలిస్తూనే ఉంటుంది. అలానే ఈ సుఖాలు ఎక్కువయ్యే కొద్దీ వాటి మీద వ్యామోహం పెరుగుతుంది. ఎవరికైతే ఆ ఇంద్రియ వాంఛలుంటాయో, ఆ కోరికలు ఎవరికైతే ఉంటాయో అవి తీరడానికి శ్రమిస్తూ ఉంటాడు. వాడికి దుఃఖం కలుగుతుంది. కోరికలు ఉండొద్దు. ఆ కోరికల కోసం కష్టపడుతూ ఉంటే దుఃఖమే వస్తుంది తప్ప ఆనందం రాదు. కాబట్టి ఏవైతే విషయ సుఖాలు, బాహ్య సుఖాలతో ఆలోచిస్తూ ఉంటేనే విచారం మొదలవుతుంది. అది కావాలి, ఇది కావాలి అంటే కష్టాలు వస్తాయి. అది లేని వాడికి ఏ బాధ ఉండదు కదా. ఎప్పుడైతే మనం అగ్నిలో నెయ్యి పోస్తూ ఉంటేనే అగ్ని అలా ఇంకా బాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అలాగే సుఖాలు పెరిగే కొద్దీ వాటి మీద ఇష్టం పెరుగుతుంది. సంజయ, ఒక్క విషయం మర్చిపోకు. యుద్ధంలో విజయం పుణ్యాత్ములకే లభిస్తుంది. సామాన్యులలో పెరిగే భోగ తృష్ణ మీ దుర్యోధనుడికి చాలా ఉంది. ఈ విష వలయంలో మీ మహారాజు చిక్కుకొని మమ్మల్ని శాంతంగా సౌమనస్యంతో ఉండమని సందేశం పంపుతున్నాడు. మన వ్యవహారాలు మనం ఎలా చూసుకుంటామో ఇతరులు అలా చూసుకోవడం దోషమా? సంజయ, ఒక విషయమైతే మర్చిపోకు. యుద్ధం జరిగితే పుణ్యాత్ములకే విజయం వస్తుంది. మరి సామాన్యుల్లో ఉండేటటువంటి ఆ భోగ తృష్ణ, ఆ కోరిక, అన్నీ కావాలనే కోరిక దుర్యోధనుడికి ఉంది. అలాంటి విష వలయంలో చిక్కుకొని ఉన్నాడతను. మమ్మల్ని మాత్రం శాంతంగా ఉండమని సందేశం పంపుతున్నాడు. మనం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఇతరులు ఉండాలనుకోవడం ఏమైనా తప్ప? మరి దుర్యోధనుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు అలాగే మేమే ఉంటే అదేమి తప్పు కాదు కదా. దుష్ట బుద్ధితో మా సర్వ సంపదలు హరించాడు దుర్యోధనుడు.
అది తెలిసి కూడా ఆ కొడుకును వదలలేక బాధపడుతున్నాడు మీ ప్రభువు. విద్వాంసుడైన విదురుడు చెప్పే హితబోధలు తలకెక్కడం లేదు. ఈర్ష్య, క్రోధం, పరుష భాషణం, మిత్రద్రోహం, అయోగ్యత, ఇన్ని అవగుణాలు మూర్తీభవించిన వాడని తెలిసి కూడా ఆ కొడుకును విడవలేక పురుషార్థాలకు నీళ్లు విడిచిపెట్టాడు మీ ప్రభువు. చెడ్డ బుద్ధితో మా సంపదలన్నీ తీసుకున్నాడు దుర్యోధనుడు, అది తెలిసిందే కదా. మరి ఆడు చెడ్డవాడని తెలిసి వాడిని వదిలేయలేకపోతున్నాడు మీ ప్రభు అయిన ధృతరాష్ట్రుడు. ఆ విదురుడు ఎంత బాగా చెప్పాడు విదురనీతి. అంత మంచి మాటలు చెప్పినా ధృతరాష్ట్రుడికి తలకెక్కడం లేదు. ఈర్ష్య, క్రోధం అంటే కోపము, చెడు మాటలు, మిత్రులకి ద్రోహం చేయడం, ఇవన్నీ చెడ్డ గుణాలు. ఇవన్నీ వాడికి ఉన్నాయని తెలుసు. మరి చెడు గుణాలు ఉన్నవాడిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, వాడిని పదవి నుండి తొలగించాలి. కానీ కొడుకు మీద ప్రేమతో అవేమి విడిచిపెట్టలేకపోతున్నాడు ధృతరాష్ట్రుడు. లోభ బుద్ధితో ఉన్న ధృతరాష్ట్రునితో సంధి జరుగుతుందనే ఆశ నాకు లేదు. దుర్యోధనుడికి మా రాజ్య భాగం ఇచ్చే తలపు పుడుతుందని అనుకోను. లోభంతో ఉన్నాడు, పిసినారితనంతో ధృతరాష్ట్రుడు. మరి అలాంటి రాజుతో మాకు సంధి జరుగుతుందా? నాకు అలాంటి ఆశ లేదు. దుర్యోధనుడికి మాకు రాజ్యం ఇచ్చే ఆలోచన లేనట్టే నాకు అనిపిస్తుంది అన్నాడు ధర్మరాజు. నా తమ్ములు నలుగురు నిలబడి ఉండగా దేవేంద్రుడు వచ్చిన మా రాజ్యం మరొకరికి దక్కదు. దుర్యోధనాదులు మాకు చేసిన అవమానాలు, కలిగించిన క్లేశాలు నువ్వు వెరుగనివి కావు. అయినా నేను వారిని క్షమించి సోదర దృష్టితోనే చూస్తున్నాను. ఇప్పటికైనా మా రాజ్యం మాకు అర్పించాలి. ఇంద్రప్రస్థంలో మేము ఉంటాం, అందుకు అంగీకరించారా? అందరం సుఖ శాంతులతో ఉంటాం, అంతే అన్నాడు సావధానంగా విని సంజయుడు. ఇంకా సంజయుడితో ధర్మరాజు అన్నాడు, నా తమ్ములు నలుగురు నిలబడి ఉంటే దేవేంద్రుడు వచ్చినా మా రాజ్యం ఎవ్వరికి వెళ్ళదు. ఆ దుర్యోధనాదులు మాకు అవమానాలు, అలాగే పెట్టిన కష్టాలు నీకు తెలియనివి కాదు కదా ఓ సంజయ. అయినా నేను వారిని క్షమించి సోదరుల్లాగానే చూస్తున్నాను. ఇప్పటికైనా వాళ్ళను మాకు రాజ్యం ఇవ్వమని చెప్పు. మేము ఇంద్రప్రస్థంలో ఉంటాం, వారు హస్తినాపురంలో ఉండనివ్వండి. మేము ఇంద్రప్రస్థపురంలో ఉంటాం, వారు హస్తినాపురంలో ఉంటారు. దానికి ఒప్పుకుంటే మేము అందరం సుఖంగా శాంతంగా ఉంటాం, అంతే అన్నాడు ధర్మరాజు. దానికి అదంతా విన్నటువంటి ఆ సంజయుడిలా అంటున్నాడు, ధర్మనందన, లోక విఖ్యాతి పొందిన నువ్వు ధర్మ విరుద్ధ మార్గాన ఏనాడూ నడవలేవు. జీవితం అశాశ్వతం, కానీ కీర్తి ఉన్నదే, అది శాశ్వతం. కీర్తిని కాపాడుకునే మార్గం మీరు విడిచిపెట్టకూడదు. కౌరవులు మీ రాజ్యభాగం మీకు ఇవ్వరని అనుకుందాం. అయినప్పుడు సంగ్రామం వంటి పాపకర్మలు మీ వంటి వారు చేయదగినవి కావు. రాజ్య లోభంతో ద్వేషభావం పెంచుకొని యుద్ధానికి దిగడం ఉచితం కాదు. అంతకంటే సుఖంగా అరణ్యాలలో ఉండడం మంచిది. సంగ్రామాలు ద్వేషాగ్నిని రగిలిస్తాయే తప్ప చల్లార్చవు. ఇంకా సంజయుడు ఏం చెబుతున్నాడు, ఓ ధర్మరాజా, నువ్వు ఎంత గొప్ప పేరు పొందిన వాడివి. ధర్మాన్ని నువ్వెప్పుడు విడువవు, నాకు తెలుసు. జీవితం అనేది ఏమైనా శాశ్వతమా? కానీ కీర్తి మాత్రం శాశ్వతం కదా. అందుకే నువ్వు కీర్తిని పొందు. అలాంటి మార్గం నువ్వు విడవద్దు. కౌరవులు రాజ్యాన్ని నీకు ఇవ్వరని అనుకుందాం. ఇవ్వకపోయినా నువ్వు యుద్ధం చేయొద్దయ్యా. యుద్ధం చేయడం మంచిదా? అది పాపం. యుద్ధంలో ఎంతమంది చనిపోతారు. రాజ్యం కావాలని కోపంతో యుద్ధానికి నువ్వు దిగడం సరైంది కాదయ్యా రాజ్యం కోసం. అంతకంటే నువ్వు అరణ్యాల్లో సుఖంగా ఉండు, అదే నీకు పుణ్యం, కీర్తిని సంపాదించి పెడుతుంది. యుద్ధాలు చేస్తే గొడవలు, కోపము, ఈ పగ పెరుగుతుంది తప్ప చల్లారుతుందా? ఆలోచించు అని సంజయుడు ధర్మరాజుకు చెప్పాడు. ఒకప్పుడు మూర్ఖులు, పాపాత్ములు యుద్ధంలో విజయం పొందుతారు. ధర్మ సంపన్నులు దైవోపహతులు కావచ్చు. ఎంత క్రోధం వచ్చినా మీరు ధర్మం తప్పరు. కోపం వచ్చిన వానికి ఎన్ని దురవస్థలు. తీపి వస్తువు చేదుగా ఉంటుంది. ఒక్కొక్కసారి చెడ్డవారే యుద్ధంలో గెలుపొందుతారు తెలుసా. ధర్మంతో ఉన్నవారు ఓడిపోవచ్చు.
ఎంత కోపం వచ్చినా మీరైతే ధర్మం తప్పరు కదా. మరి ధర్మంగా ఉన్న వాళ్ళు ఒక్కోసారి ఓడిపోతారు. కోపం వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా నీకు? తీయని వస్తువు చేదుగా ఉంటుందట. నిరంతరం శిరోవేదన వేధిస్తుంది, కీర్తిని నాశనం చేస్తుంది. నిజానికి మీరందరూ క్షమాగుణ సంపన్నులు. సంజయుడు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. కోపం వచ్చిన వాడికి ఎలా ఉంటుంది? తీపి వస్తువేమో చేదుగా కనిపిస్తుంది, ఎప్పుడు తలనొప్పి, అదే ఆలోచన మనసులో ఉంటుంది, మంచి పేరు కూడా పోతుంది. మీరంతా క్షమించే గుణం కలిగిన వారు కదా. పాండవులంతా క్షమాగుణం కలిగిన వారు. క్షమించండి కౌరవులను. యుద్ధమే జరిగితే పితామహుడు భీష్ముల వారు, ఆచార్యుడు ద్రోణుడు, ఆయన నందనుడు అశ్వత్థామ, వీరందరూ మీకెదురుగా నిలుస్తారు. వారి సంహారం మీకు సంతోషకరమా? కృప, శలియ, భూరి శ్రవస, వికరణ, వివింశతి ప్రభృతుల వెంట కర్ణ, దుర్యోధనాదులను నేలపాలు చేసి సుఖం అనుభవించగలరా? ఒకవేళ ఈ భూమండలం అంతా స్వాధీనమైన మీరు జరామరణాలు లేకుండా శాశ్వతంగా పాలించగలరా? ఇవన్నీ మీకు తెలియనివి కావు. కాకపోయినా ఏదో ప్రారబ్ధం ఆవహించి మీకు యుద్ధ వాంఛ కలిగించింది. ఇంకా ఏమంటున్నాడు? ఒకవేళ యుద్ధం జరిగిందనుకో, మీ తాతయ్య భీష్ముడు, మీ గురువు ద్రోణుడు, అతని కొడుకు అశ్వత్థామ, వాళ్ళందరూ మీకు ఎదురుగా యుద్ధం చేస్తారు కదా. మరి వాళ్ళని చంపడం మీకు ఆనందం కలిగిస్తుందా? ఆలోచించు. ఇంకా ఎంతో మంది కృపాచార్యుడు, శల్యుడు, వీళ్ళందరి వెంట ఎవరెవరు ఉంటారు? కర్ణుడు ఉంటాడు, దుర్యోధనులను, వీళ్ళందరినీ చంపేసి మీరు సుఖంగా ఉండగలుగుతారా? ఒకవేళ ఈ భూమండలం అంతా మీరు సంపాదించుకున్నారు, అయినా మీకు చావు లేకుండా శాశ్వతంగా ఉండగలరా? మీకు ఇవన్నీ తెలుసు కదా. ఏదో మీకు యుద్ధం చేయాలనే కోరిక కలిగింది, అయినా సరే ఆలోచించండి. యుద్ధం చేస్తే అసలు మీకేం లాభం ఉంటుంది? మీ మిత్రులే మీకు ఈ ఊహ కలిగిస్తే అంతా వారికే విడిచి వానప్రస్థానికి వెళ్ళడం మంచిది. అందువల్ల వంశ నాశన పాపం తప్పుతుంది అన్నాడు. వింటూ ధర్మరాజు ఇంకా సంజయుడు ఏమంటున్నాడు? మీ మిత్రుడికి కనుక మీకు ఇలా చెప్పుండొచ్చు, యుద్ధం చేయి, రాజ్యం తీసుకోవాలి. ఆ రాజ్యం ఎన్ని రోజులు ఉంటుందయ్యా? చచ్చే వరకే కదా. చచ్చిపోయిన తర్వాత ఏది శాశ్వతం కాదు, మీకు తెలుసు కదా. ఇదంతా చేసి పాపం మూట కట్టుకోవడం కంటే అన్ని వదిలేసి రాజ్యం వాళ్ళకి ఇచ్చేసి మీరు వానప్రస్థానికి అడవుల్లోకి వెళ్ళిపోండి. అందువల్ల వంశాన్ని చంపిన పాపం మీకు తగలదు అన్నాడు ఆ సంజయుడు. అది వింటూ ధర్మరాజు అంటున్నాడు, సంజయ, అన్నిటికంటే ధర్మం శ్రేష్టమైనదనే సత్యాన్ని అంగీకరించావు. బాగుంది, సంతోషం. నేనిప్పుడు ధర్మం చేస్తున్నానా, అధర్మం చేస్తున్నానా అనేది బాగా ఆలోచించి నిర్ణయించాలి. ఎందుకంటావా? ఒకప్పుడు ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. విద్వాంసులు తప్ప ఈ సూక్ష్మాన్ని గ్రహించలేరు. ధర్మం కూడా అన్ని వేళలా అందరికీ ఒకే విధంగా ఉండదు. ఆపద్ధర్మం ఎరుగుదువు కదా. జీవితం నడవడం కష్టమైనప్పుడు సత్కర్మకు లోపం రాకుండా ఏ పని చేసినా దోషం లేదు. కానీ నిరంతరం ఆపద్ధర్మాన్నే అనుసరించకూడదు. ఆపదలలో పడినప్పుడు దానిని గ్రహించని వాడు మూర్ఖుడు. నా తాత తండ్రులు నడిచిన ధర్మ మార్గం నేను విడువను. ఆ దారిలో ఏది లభించినా ధర్మంగా ప్రాప్తించినట్లే స్వీకరిస్తాను. ధర్మరాజు అంటున్నాడు, ఓ సంజయ, ధర్మమే గొప్పదని నువ్వు అంగీకరించావు. బాగుంది, చాలా సంతోషమయ్యా. మరి నేను ఇప్పుడు ధర్మం చేస్తున్నానా, అధర్మం చేస్తున్నానా అనేది ఆలోచించి డిసైడ్ చేయాలి. ఎందుకో చెప్పనా? ఒక్కొక్కసారి ధర్మం అధర్మంగా ఉంటుంది, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది కొన్నిసార్లు. అది కేవలం తెలివైన వారు, ఇంటెలిజెంట్ పీపుల్ తప్ప దాన్ని గుర్తించలేరు, ఏది ధర్మం ఏది అధర్మం అని. ధర్మం కూడా అన్నిసార్లు ఒకలా ఉండదు, తెలుసా నీకు? ఒకడికి ధర్మం అయ్యేది మరొకడికి అధర్మం అవ్వచ్చు. వాడికి అధర్మం అయింది, వీడికి ధర్మం అవ్వచ్చు. ఆపద్ధర్మం అనేది ఒకటి ఉంటుంది, తెలుసు కదా నీకు? జీవితంలో ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అధర్మం పని కూడా మనం ఒక్కొక్కసారి చేయొచ్చు. అందులో తప్పేమీ లేదు, నీకు అది తెలుసు కదా. కానీ ఎప్పుడు అదే ధర్మం పాటించొద్దు. ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు అధర్మం పని చెయ్యొచ్చు ఒక్కసారి, కానీ ఎప్పుడు జీవితాంతం అదే చేసేవాడు మూర్ఖుడు, వాడు ఈడియట్ అవుతాడు. ఎప్పుడు అదే పని చేస్తే ఒకసారి చెయ్యొచ్చు ఏదైనా ఆపద వచ్చినప్పుడు.
కాబట్టి నేను మా తాతలు తండ్రులు నడిచిన ధర్మ మార్గం నేను విడవ, ఆ దారిలో ఏది లభించినా ధర్మంగానే నేను అనుకుంటా. ఎప్పుడో ఒకసారి నా జీవితానికి ఆపద వచ్చింది, అప్పుడు నేను ఒకసారి అలాంటి ఆపద్ధర్మంలో నేను ఏ పైనైనా చేయొచ్చు, తప్పు లేదు. వాసుదేవుడు ఇక్కడే ఉన్నాడు, నేను యుద్ధోన్మాదంతో ఉన్నానని భావిస్తే ఆయన నన్ను మందలించవచ్చు. ఆయన కంటే మాకు ఆప్తుడు లేడు, ఆయన మాటను మేమంతా తల వంచి పాలిస్తాం అన్నాడు. నేను ఇంత మాట్లాడుతూ ఉంటే వాసుదేవుడు ఇక్కడే ఉన్నాడు కదా, మరి వారు నేనేమైనా యుద్ధం చేయాలనే కోరికతో, చెడు కోరికతో ఉంటే ఆయన నన్ను మందలిస్తాడు, ఇలా మాట్లాడొద్దు నువ్వు అంటాడు. ఆయన కంటే మాకు ఆప్తుడైన వారు ఇంకొకరు లేరు, మేము ఆయన ఏం చెబితే దాన్ని తల వంచి పాలిస్తాం, ఆయన చెప్పినట్టు మేము వింటాం తప్పకుండా అని ధర్మరాజు ఈ విధంగా సంజయుడితో చెప్పడం జరిగింది. మరొకసారి అసలు వీరు ఏం మాట్లాడుకున్నారో గమనించినట్లయితే, ముందు సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి విషయాలు ముందు చెప్పాడు. ముందు పాండవులని బాగా పొగుడుతూ వారు ఎంత గొప్పవారు, ఎంత శాంతగుణం కలిగిన వారు అని చెప్పాడు. మొత్తానికి యుద్ధం జరగొద్దు అనే ఆలోచన సంజయుడిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సంజయుడు మొత్తానికి వారిని యుద్ధం చేయనీయకుండా, ఒకవేళ దుర్యోధనుడు నేను రాజ్యం ఇవ్వను అని చెప్పినా కూడా యుద్ధం చెయ్యకుండా చేయడానికే వచ్చాడు. యుద్ధం అసలే చెయ్యొద్దు, అతను రాజ్యం ఇవ్వకపోయినా సరే మీరు వదిలేయండి, వదిలేసి అడవుల్లో బతకండి, మంచి పేరు వస్తుంది మీకు. యుద్ధం చేసి ఈ కుటుంబం మొత్తాన్ని చంపుతారా? చంపి మీరు ఎలా సుఖంగా ఉండగలరు? అయినా ఈ రాజ్యం ఎన్ని రోజులు ఉంటుంది? ఇది శాశ్వత మాయమేనా? చనిపోయిన తర్వాత రాజ్యం పోతుంది కదా, అన్ని రోజులు ఊరికే ఎక్కడో చోట బ్రతకండి, మీకు రాజ్యం ఎందుకు అన్నట్టుగా సంజయుడు వారిని శాంతపరచడానికే వచ్చాడు. దుర్యోధనుడికి చెప్పుకోలేక ధృతరాష్ట్రుడు వాడిని మార్చలేక కనీసం పాండవులైనా మార్చి వారికి అపాయం కలగకుండా చేసుకుందామనే ఉద్దేశంతో సంజయుడిని ఈ ధృతరాష్ట్రుడు పంపించడం జరిగింది. చివరగా ఒక మాట చెప్పాడు, నేను చెప్పేదంతా చెప్పాను, ఇంకా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అన్నట్టుగా మాట్లాడాడు ధర్మరాజు. ఒకవేళ నేనేమైనా తప్పు మాట్లాడితే వాసుదేవుడు ఇక్కడ ఉన్నాడు, వాసుదేవుడు ఏమి చెబితే అది నేను పాటిస్తాను. ఆయన యుద్ధం వద్దు, నువ్వు తప్పు మాట్లాడావంటే నేను ఒప్పుకుంటాను. ఆయన ఏమి నన్ను మందలించలేదు, ఏమీ అనలేదు, కాబట్టి వారు ఏం చెప్తే అది మేము పాటిస్తాం తప్పకుండా. ఇంక మీరు దయచేసి వెళ్ళొచ్చు, మీరు ఎంత మమ్మల్ని యుద్ధం చెయ్యొద్దు అని ఆపినా మాకు రాజ్యం ఇస్తే యుద్ధం చెయ్యం, రాజ్యాన్ని ఇవ్వనంటే మాత్రం యుద్ధం తప్పదు అన్నట్టుగా ఖండిగా చెప్పాడు ధర్మరాజువ సంజయుడితో. ఇది పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇవి చేయండి అభ్యాసాలను, తరువాతి వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.